భారతీయ రైల్వేని భారతదేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తారు. నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. అయితే రైలు బోగీల మీద ఇంగ్లీష్, హిందీ భాషల్లో నెంబర్లు, అక్షరాలు రాసి ఉంటాయి. కోడ్లు ఉంటాయి. అవేమిటో చాలా మందికి అర్థం కావు. ఉదాహరణకు రైలు బోగి మీద 8439 అనే నెంబర్ రాసి ఉంటే దానర్థం 1984లో ఆ బోగి తయారు చేయబడిందని అర్థం. అలానే ఆ బోగి AC ప్లస్ AC2 టైర్ కోచ్ అని అర్థం. అదే 04052 అంటే ఆ బోగి 2004లో తయారైందని, అది AC2 టైర్ కోచ్ అని అర్థం. అలానే రైలు బయట కోచ్ల మీద నెంబర్స్ ఉన్నట్టే రైలు లోపల బెర్త్ నెంబర్స్ ఉంటాయి. బోగీలకు కూడా ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్తో పాటు మొదట్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో అక్షరాలు కనిపిస్తాయి. SR. మరి వీటి అర్థం ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? WR అంటే వెస్టర్న్ రైల్వే, ER అంటే ఈస్టర్న్ రైల్వే అని అర్థం. NR అంటే నార్థర్న్ రైల్వే అని, SR అంటే సౌతర్న్ రైల్వే అని, CR అంటే సెంట్రల్ రైల్వే అని అర్థం. దిక్కులను బట్టి భారతీయ రైల్వేలను పలు విభాగాలుగా విభజించారు. WR అనేది పశ్చిమ దేశానికి చెందింది. SR అనేది దక్షిణ భారతదేశానికి చెందింది. ER అంటే తూర్పు భారతదేశానికి, NR అనేది ఉత్తర భారతదేశానికి చెందింది. CR అంటే కేంద్ర రైల్వే విభాగానికి చెందినది. ఈ వెస్టర్న్ రైల్వే 1951లో నవంబర్ 5న ఏర్పడింది. ఇవన్నీ ఒకనాటి పురాతన రైళ్లు. వాటికి కొనసాగింపే ఈ అక్షరాలు. సామాన్యులకు ఏమాత్రం అర్థం కాని వీటి వెనుక అలనాటి బొగ్గు రైళ్ల నుంచి ఈనాటి మెట్రో రైలు వరకు ఎంతో చరిత్ర ఉంది. బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే ఇతర రాష్ట్రాల రైల్వేస్తో విలీనమైనప్పుడు వెస్టర్న్ రైల్వే ఏర్పడింది. దక్షిణ రైల్వే 1951లో ఏప్రిల్ 14న మద్రాస్ సదరన్ మహారథ రైల్వే, దక్షిణ భారతదేశ రైల్వే, మైసూర్ రాష్ట్ర రైల్వేతో విలీనమైనప్పుడు సౌతర్న్ రైల్వే ఏర్పడింది. కొన్ని రైళ్లకు NE అని రాసి ఉంటుంది. అంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అని అర్థం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రైలు అని అర్థం. ఈ అక్షరాలను బట్టి ఏ రైలు ఏ రాష్ట్రానికి పోతుందో అనేది తెలుస్తుంది. పొరపాటున తొందరలో ఎక్కకుండా ఆ అక్షరాలను బట్టి ఎక్కడికి వెడుతుందో తెలుసుకొని ఆగిపోవచ్చు.